మనుషుల జీవితంలో మధ్యలో ఉన్నవి కష్టాలు అంటారు. కాని నిజంగా చూస్తే అసలు కష్టాలన్నీ రెండు మాత్రమే. మొదటి కష్టం అమ్మ గర్భంలో నుండి బయటకు రావడం. ఇది ఎంత బాధతో, అశాంతితో కూడుకున్నదో మనకు గుర్తుండదు, కాని శాస్త్రాల ప్రకారం ఇది తీవ్రమైన శారీరక, మానసిక ప్రక్రియ. రెండవ కష్టం ఈ శరీరం విడిచి బయటికి వెళ్లిపోవడం, అంటే మరణం. ఇది ఒక్క మనిషికే కాదు, చుట్టూ ఉన్నవారందరికీ బాధ కలిగించే కష్టం. ఈ రెండు కష్టాలే మన జీవితం మొదలు మరియు ముగింపు. శరీరంలో 9 రంధ్రాలు అంటారు, కాని ఇది అర్ధసత్యం. వాస్తవానికి 11 రంధ్రాలు ఉంటాయి. ఇవే కన్నులు 2, ముక్కు రంధ్రాలు 2, చెవులు 2, నోరు 1, మలద్వారం 1, మూత్రద్వారం 1, నాభి రంధ్రము 1, బ్రహ్మ రంధ్రము 1, తలపై ఉన్న దివ్యద్వారం. ఇది యోగం, ధ్యానం, బ్రహ్మజ్ఞానంలో చాలా ప్రాముఖ్యత పొందినది. ఈ రంధ్రాల ద్వారా మన జీవశక్తి బయటకి వస్తుంది. శరీరంలోని జీవ ప్రక్రియలు సాగే మార్గాలివే. దీనిని దశద్వార శరీరం అని కూడా పూర్వకాల పండితులు పేర్కొన్నారు. బ్రహ్మరంధ్రము గురించి శాస్త్రాల్లో ఎంతో విశేషముంది. అది మూతపడినప్పుడే మానవుడు మోక్షానికి చేరుతాడని విశ్వాసం. ఈ 11 ద్వారాల అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడమే నిజమైన ఆత్మజ్ఞానం ప్రారంభం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.